మోడీ తన గ్రాఫ్ని రోజు రోజుకు పెంచుకుంటూ భారత్ గ్రాఫ్ను కూడా రోజు రోజుకు పెంచుకుంటూ పోతున్నాడు. దాంతో పాకిస్తాన్ అసూయతో రగిలిపోతుంది. ఇలాంటి రగిలిపోతున్న సమయంలో మళ్ళీ మోదీ గారు రెండోసారి మూడోసారి కూడా అనేక దేశాలు చుట్టుముట్టొచ్చేస్తున్నారు. అందులో భాగంగా అమెరికా వెళ్ళినటువంటి మోదీ గారు అనేక విజయాలు అయితే సాధించారు. కాంగ్రెస్ నాయకులు కూడా కొందరు ఈ యొక్క భేటీని అయితే ప్రశంసిస్తున్నారు. అలాంటి సమయంలో ఇప్పుడు అమెరికా వచ్చేసి తహబూర్ రానాని భారతదేశానికి అప్పగిస్తానని చెప్పడం, F-35 యుద్ధ విమానాలు అమ్ముతామని చెప్పడం, అలాగే వీటితో పాటు కయ్యానికి కాలు దువ్వుతున్నటువంటి పొరుగు దేశాలు పని ఒకసారి చూడమంటారంటూ చైనా గురించి మాట్లాడడం, ఇవన్నీ ఇప్పుడు పాకిస్తాన్కి కంటగింపుగా ఉన్నాయన్నమాట. ఇదేంటిది, మనం ఒక రోజు రోజుకి దిగజారిపోతుంటే భారత్ రోజు రోజుకి పెరిగిపోతుంది, గ్రాఫ్ పెరిగిపోతుంది, ప్రపంచ దేశాలపైన పట్టు సాధిస్తుందంటూ ఒకవైపు అసూయతో రగిలిపోతున్నటువంటి సమయంలో ట్రంప్ మోదీ ఇద్దరూ కలిసి సీమాంతర ఉగ్రవాదాన్ని అణచివేయాలంటూ ఒక ప్రకటన చేశారు. ఈ ప్రకటనతో దెబ్బకి పాకిస్తాన్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. విదేశాంగ శాఖనైతే అప్రమత్తం చేసింది. వెంటనే ఏదో ఒకటి విమర్శలు చేయండి అంటూ. అంతేకాదు, అదే వేదిక పైన, అంతర్జాతీయ వేదిక పైన మోదీ గారు సీమాంతర ఉగ్రవాదానికి మా భూభాగాన్ని వాడుకోకండి అంటూ పాకిస్తాన్కి అయితే చురకలంటించారు. దీంతో పాకిస్తాన్ మరింత రగిలిపోతుంది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. అంతర్జాతీయంగా పాకిస్తాన్ని ఒక ఉగ్ర దేశంగా తీర్చిదిద్దే విధంలో, ఒక ఉగ్ర దేశంగా ప్రకటించే విధానంలో మోదీ గారు అయితే ఇప్పటికే సక్సెస్ అయ్యారు. అది ఒక ఉగ్ర దేశం అంటూ ప్రపంచానికి తెలియజెప్పడంలో ఆయన పాత్ర అయితే పూర్తిగా సఫలీకృతమైందని చెప్పొచ్చు. ఎక్కడికక్కడ పాకిస్తాన్ అయితే ఉగ్ర దేశంగా ప్రకటించేస్తున్నారు ఆయన. దీంతో పాకిస్తాన్ ఏం చెయ్యాలో పాలుపోక ఈ ఒక్క ప్రకటన, సంయుక్త ప్రకటన అనేది అది ఏకపక్షంగా జరిగింది తప్ప మా దేశాన్ని కించపరచాలనే తప్ప ఎటువంటి ఉద్దేశం మరేమీ లేదు. ఏ విధంగా ఒక పక్క తప్ప రెండు విధాలుగా ఆలోచించి మా దేశం ఎన్నో త్యాగాలు చేసింది, ఆ త్యాగాలని పరిగణలోకి తీసుకోకుండానే ఇలా విమర్శించడం సరైన పద్ధతి కాదంటూ విమర్శించడం జరిగింది పాకిస్తాన్. ఏదేమైనా పాకిస్తాన్ ఏడుపు గత 2 రోజులుగా విపరీతంగా ఉంది.